సాతాను కూడా ఈరోజు చూస్తున్నావు, వీళ్ళు ఇప్పుడు స్తుతిస్తారా, అయితే వీళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడు ఏం చేయాలా, ఆఫ్ చేయాలి, కానీ పట్టుకొని మూడు అప్సెట్ చేయాలని. అందుకని నువ్వు స్తుతించాలనుకున్నప్పుడే మూడు అప్సెట్ అయితే. ఎప్పుడైనా చూడండి మీరు, ముఖ్యంగా చర్చ్ సండేకి బయలుదేరదాం అనుకున్న ముందు రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఒకసారి అనలైజ్ చేసి చూడండి, మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఎప్పుడు వచ్చాయి, వీక్ మధ్యలో రాదు, సాటర్డే మార్నింగ్ స్టార్ట్ అవుతాయి. ఇంకా సాటర్డే నైట్కి అది తారాస్థాయికి వెళ్తారు. సాటర్డే మిడ్ నైట్ ఇంకా మీరు కష్టపడుతుంటే తల పట్టుకుంటారు, ఎందుకు ఇట్లా అయింది నాయన అని చెప్పి ప్రభు ఆరాధించాలని ఆశపడ్డా అంటే సాతాను అంటాడు, నువ్వు కానీ నా ప్రొఫెషన్ని నువ్వు తీసుకొని గుణాతిశయాన్ని ప్రచురపరుస్తావంటే నీ మూడ్ ఆఫ్ చేసి పెడతాను. అప్పుడు మనం ఏమనాలా, మనం ఏ టైప్ తెలుసా, సాతాను దాడి చేస్తుంటే అమ్మో అని పిరిగిపోయి పారిపోయే వాళ్ళం కాదు. డిఫెన్స్ మెకానిజమ్స్ రెండు రకాలండి, అఫెన్సివ్ డిఫెన్సివ్ అంట. క్రికెట్ మ్యాచ్లో వెళ్తున్నప్పుడు టుప్పుకొని డిఫెన్స్ ఆడవచ్చు ఒకటి, లేదా ప్రత్యర్థులను భయపడడానికి లేపి 6-4 కొట్టి స్టేడియం బయట పడేయచ్చు. బౌలర్ దేనికి భయపడతాడండి? బీయింగ్ అఫెన్సివ్ ఈజ్ ద బెస్ట్ డిఫెన్స్. ప్లేయింగ్ ద గేమ్ అఫెన్సివ్లీ ఈజ్ ద బెస్ట్ డిఫెన్స్ అని. వాట్ ఈస్ ద బెస్ట్ డిఫెన్స్? ద బెస్ట్ డిఫెన్స్ ఈజ్ టు బీ అఫెన్సివ్ అని. అంటే దాడి చేసిన తర్వాత రక్షించుకోవడం కంటే దాడి కంటే ముందు ఎదురు దాడి దిగాలంట. ఇంటిమిడేటింగ్ గేమ్ అంటారు, అంటే దిగిన వెంటనే దద్దరిలో కొట్టేస్తారు అవతల వాళ్ళని. అలాంటి అగ్రెసివ్ వర్షిప్ ఎప్పుడైతే వస్తుందో, అఫెన్సివ్ వర్షిప్ వస్తుందో, సాతాను యంత్రములు ఆ ప్రాంతంలో పనిచేయవు. ఏమి చేసిన ఆరాధన ఆగదో, నా ప్రాణము తీసిన ఆరాధన ఆగదు. నో, ఐ విల్ నాట్ స్టాప్. అగ్రెసివ్ అటాకింగ్ వర్షిప్ అంటారు. అంటే వాడు వచ్చి దాడి చేసి మూడు అప్సెట్ చేసేలాగా వెయిట్ చేయడం కాదు, ముందు నుంచి అటాక్ చేసుకుంటూ పోవడం. దేని ద్వారా? స్తుతి అనే బ్యాట్ పట్టుకుంటే. సాతాను ఆడే చదరంగంలో నీ మనసు నాకు బాగా లేదని వదిలేస్తే, స్తుతించడం మానేస్తే సాతాను గెలుస్తాడు.